గతంలో రద్దు చేసిన 2000 కిలోమీటర్ల రహదారులను 1000 కోట్లతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు అంచనాలు రూపొందించి త్వరగా టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ఆర్ఎండ్బీ శాఖపై ఆయన నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రమంతా 20,000 కిలోమీటర్ల మేర గుంతలు లేకుండా రహదారుల మరమ్మతులు పూర్తి చేయగా మిగిలిన రోడ్లను కూడా 500 కోట్లతో గుంతలు రహితంగా మార్చాలని ఆదేశించారు. వర్షాకాలం అయినప్పటికీ వీలున్న చోట్ల త్వరగా గుంతలు పూడ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రహదారుల నిర్మాణం, మరమ్మతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చూపడంతో రోడ్లన్నీ అధ్వానంగా మారాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రోడ్లు మరమ్మతులు చేయాల్సి ఉంది, ఎన్ని పునరుద్ధరించాలి, నిర్వాహకులకు ఏ రహదారులను అప్పగించాలి తదితర అంశాలతో 15 రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆర్ఎండ్బీ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రహదారులు అన్నింటినీ జాతీయ రహదారుల స్థాయి ప్రమాణాలతో నిర్మించాలని సీఎం ఆదేశించారు. సంప్రదాయ విధానంలోనే కాకుండా కొత్త టెక్నాలజీతో రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. వైట్ ట్యాపింగ్తో సిమెంట్ రోడ్లు, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా నిర్మిస్తున్న ప్లాస్టిక్ రోడ్లు, ఫుల్ డెప్త్ రిక్లమేషన్ టెక్నాలజీ వంటివన్నీ కూడా పరిశీలించాలని చెప్పారు. ఇక రహదారుల నిర్వహణ పనులను గుత్తేదారులకు అప్పగించి వర్షాకాలంలో ఆయా రోడ్లు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ రహదారిని ఏ కాంట్రాక్టర్ నిర్మించారు, నిర్వహణ పనులు చూసేది ఎవరు అన్న వివరాలన్నీ రోడ్ల వారీగా ఆన్లైన్లో ఉంచాలని చంద్రబాబు ఆర్ఎండ్బీ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా చొప్పున ఏర్పాటు చేయాలని, దీనివల్ల ఆయా రోడ్లపై ఎంత ట్రాఫిక్ ఉంటుంది అనేది తెలుసుకునేందుకు వీలు ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 12,653 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు ఉండగా వీటిలో 10,200 కిలోమీటర్లకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో విస్తరించేందుకు అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఇందులో అత్యధిక రద్దీ ఉన్న 18 రోడ్లు ఫేజ్ 1A కింద, 40 కిలోమీటర్లకు కంటే పొడవున్న 67 రహదారులు ఫేజ్ 1B కింద, మిగిలిన 175 రోడ్లు ఫేజ్ 2 కింద విస్తరించేలా ప్రతిపాదనలు రూపొందించినట్లయితే యలమంచిలి, గాజువాక, గాజుల మాండ్యం, శ్రీ సిటీ రోడ్లను కూడా పీపీపీ విధానంలోనే విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటిపై మరింత అధ్యయనం చేసి తుది నివేదిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.